ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ఆ కాళిదాస్ డెడ్ బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఈ నలుగురు కుర్రోళ్ళ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యండి సార్. వాళ్ళ చేత నిజం చెప్పించు, చెప్పకపోతే మన స్టైల్లో నిజం కక్కించు. ఇందాక కొట్టాడు కదా, సారీ చెప్తే కొత్తనట్టున్నాడు. కాదే భోజనాల టైం కదా, ఏం తింటారు అడతాంగా వస్తున్నట్టున్నారా? పైకి లేవండ్రా. నిజం చెప్పండి రా, మీరే కావాలని చంపారా లేక ఎవరైనా చంపమంటే చంపారా? మదర్ ప్రామిస్ సార్, మీ కాళిదాసుని కత్తితో పడవలేదండి. మీరు కత్తితో పొడిచారని నేను అడిగానా? అయ్యో అది కదండి, అసలు ఏమైందంటే ఎంత కొట్టినా చెప్పట్లేదు సార్. బట్ వన్ థింగ్, వీళ్ళతో పాటు మరో ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ముష్టివాడిది. మరి ఆ రెండోది? వీళ్ళతో పాటు ఒక అమ్మాయి ప్రయాణం చేసింది. ఆ అమ్మాయిని పట్టుకుంటే గానీ అసలు మిస్టరీ తెలియదు సార్. ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకో. ఓకే సార్. ఒరే, ఆ ఫింగర్ ప్రింట్ ఆ అమ్మాయి దాయి ఉంటదేమోరా. నేను హెల్ప్ చేస్తానంటూ తయారైందిరా పాపం. మనతో పాటు ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేసి ఈ హత్య కేసులో ఇరికించడం ఆల్రెడీ ఇరుక్కుపోయిందిరా. పాపం ఆ అమ్మాయికి ఏ పాపం తెలియదురా. అయితే ఈ హత్య మనమే చేసామని ఒప్పేసుకుందాంరా. ఏంటి? ఒప్పేసుకుంటున్నాం సార్. కాళిదాసుని చంపింది మేమే సార్. ఎందుకు చంపారు? వాడు చేసే ఏదో వస్తువు తట్టుకోలేక మేమే చంపేశాం సార్. మమ్మల్ని క్షమించండి సార్. నేరం ఒప్పుకుంటున్నట్టు సంతకాలు పెట్టండి. ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేయి. అలాగే సార్. వీళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేయి. రేపే కోర్టులో ప్రొడ్యూస్ చేద్దాం. ఆ కాళిదాస్ గాడు చెత్త నా కొడుకు. వాడిని నేనే ఎన్కౌంటర్లో లేపేద్దాం అనుకున్నాను. వీళ్ళు లేపేశారు. దరిద్రం వదిలి. సార్ మీకు ఫోన్ వచ్చింది సార్. హలో, ఎవరు? సార్, మనం బయటకు వెళ్తున్నాం, వాళ్ళని కూడా తీసుకురా. ఊరే, ఇక్కడ దగ్గరలో అడవులేం లేవు కదా? వికారాబాద్ ఉంది కదా. అంటే ఆ వరంగల్ ఏసీపీ లాగా మనల్ని కూడా ఎన్కౌంటర్ అమ్మో బాబాయ్ ఎలా ఎక్స్క్యూజ్ మీ. రే, మన బాల త్రిపుర సుందర్రా, నువ్వు ఇక్కడ ఉన్నావేంట? బాలా త్రిపుర సుందరి కాదు, భారత్. ఎస్, ఐఎమ్ భారతి. వీళ్ళని తీసుకురమ్మని ఎందుకు ఫోన్ చేశావు? అసలు వీళ్ళు నీకు ఎలా తెలుసు? బాలా త్రిపుర సుందరి అంటున్నారేమిటి? కమాన్ చెప్పు. సారీ బేబీ, చూసుకోలేదమ్మా. చిన్ని, దెబ్బ ఏమైనా తగిలిందా? చిన్ని, ఏమైంది? సంధ్య, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? ఎన్నాళ్ళంటే ఎన్నో ఏళ్ళైంది మనం కలిసి. మన కాలేజ్ డేస్ గుర్తు చేసుకుంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో. ఎస్పెషల్లీ ఆ రోజు
ఏమమ్మా ఫైర్ బ్రాండ్ ఇంత లేట్ గా వచ్చావు? ఏంటి లెక్చరర్ అనుకుంటావా? కొట్టాలా చంపాలా? ఒక రాత్రి తనతో స్పెండ్ చేయకపోతే ఇంటర్నల్స్ లో మార్క్స్ వేయనని నా క్లాస్మేట్ ని బెదిరించాడు. బ్లడీ స్కౌండ్రల్. ఏమిటండి దీని పిచ్చి ఆవేశం? ఈ రోజు కొత్త ఉంది. ఓసారి బస్ కండక్టర్ పీకింది. దీని నడుం గిల్లడు. ఆ మధ్య హాస్పిటల్ కాంపౌండ్ కూడా కొట్టింది. పేషెంట్ మీద రేప్ అటెంప్ట్ చేశాడు. చూడమా, నా కళ్ళ ముందు గాని నా చుట్టుపక్కల గాని ఎవరైనా సరే ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా బిహేవ్ చేస్తే నేను రియాక్ట్ అవుతాను. ఇంతకీ నీ స్టడీస్ ఎక్కడి దాకా వచ్చాయే? ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. అమెరికాలో ఎంఎస్ చేయబోతున్నాను. బిల్ గేట్స్ ఫౌండేషన్ లో స్కాలర్షిప్ కూడా వచ్చింది. 10 days లో అమెరికా వెళ్ళిపోతున్నాను. చిన్నప్పటి నుంచి నువ్వు అనుకుంటున్న టార్గెట్ రీచ్ అవుతున్నావన్నమాట. హోప్ఫుల్లీ. నా సంగతి సరే, నీ సంగతి ఏంటి? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? 2 years బ్యాక్ అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్లో చనిపోయారే. అమ్మ నాన్న ఉన్నప్పుడు అన్ని వాళ్ళే చూసుకునేవాళ్ళు. నాకేం తెలిసేది కాదు. ఇప్పుడు చిన్ని బాధ్యత కూడా నాదే కదా. అమ్మ నాన్న లేకుండా అనాథులైన హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఈ సొసైటీలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ మంచి చెళ్ళు ఎవరు చూస్తారు అని ఎందుకో తెలియకుండా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ మదర్ తెరీసా ఆశ్రమం. చిన్ని, నువ్వు వెళ్ళి ఆడుకో. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానే. కమ్ ఆన్ చిల్డ్రన్, ప్లే టైమ్ ఇస్ ఓవర్. నౌ లంచ్ టైం. వెళ్ళండి, వెళ్ళి అందరూ భోంచేయండి. Children, I said now lunch time. It's an order. ఇక అందరూ భోంచేయండి. అలా అమాయకపు పిల్లలతో తెలియకుండానే 10 రోజులు గడిచిపోయాయి. నేను అమెరికా వెళ్లాల్సిన రోజు కూడా రానే వచ్చింది. సంధ్యలో పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలనిపించలేదు. కానీ స్టడీస్ తప్పదు. ఈ 10 రోజులు ఆ పిల్లలకి నాకు మధ్య ఎంతో అనుబంధం ఏర్పడింది. హలో హలో అక్క, నాకు సింగింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అక్క. బాగా చదువుకోయే. అలాగే. ఒకసారి అక్కకి ఫోన్ ఇవ్వు. అక్క, ఫోన్ నీకు ఇమ్మంది. ఏవే
ఎయిర్పోర్ట్ చేరుకున్నావా? ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉన్నానే. ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని ఆశ్రమానికి చేరిపోయారా? ఇదిగో ఇప్పుడే ప్రోగ్రామ్ ఫినిష్ అయింది. నిమ్స్ బస్ స్టాప్ లో ఆటో కోసం వెయిట్ చేస్తున్నానే. ఏయ్, ఎవరు నువ్వు? చేయొద్దు. హలో చెప్పాను. బాలు, హలో సంధ్య. ఏమైందమ్మా? డాడీ, కార్ వెనక్కి తిప్పమనండి. నువ్వే కంగారు పడకమ్మా. డ్రైవర్ కారు వెనక్కి తిప్పు. చెప్పేది సంధ్య, ఏమైంది? డ్రైవర్ ఫాస్ట్.